మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు సీనియర్ మావోయిస్టు నేతలు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. వారిలో కూకటి వెంకటి అలియాస్ వికాస్, మొగలిచెర్ల రాజు అలియాస్ సిఎన్ఎం చందు, గంగవ్వ అలియాస్ సోని ఉన్నారు. వీరు ముగ్గురు కూడా మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్లు. డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇప్పుడు మన తన భార్యతో పాటుగా తోడెం గంగా, ఈ తోడెం గంగా ఇలియాస్ గంగవ్వ ఇలియాస్ సోని, ఈమెది ధరంపేట విలేజ్, ఇష్టారం పోలీస్ స్టేషన్ లిమిట్స్, సుకుమార్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈమె తండ్రి లక్ష్మయ్య రైతు. ఆమె రాజుని 2019లో పెళ్లి చేసుకుంది. తర్వాత ఆమె నిరక్షరాస్యురాలు, ఒక పార్టీల తర్వాత చదువు నేర్పించారు. వారు ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అట్లా ఆమె బయటకు వచ్చే నాటికి ఇవాళకి సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సెక్రటేరియట్ మెంబరు ప్లస్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ కూడా, తర్వాత జనరల్ సర్కార్ కూడా మెంబర్ గా పనిచేసింది. సో ఈ అజ్ఞాతంలోకి వస్తున్నందుకని చెప్పి మరొకసారి మేము వాళ్ళకు వెల్కమ్ చెప్పుకుంటూ ప్రభుత్వం తరపు నుంచి ఎట్లాంటి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనో, వారి పైన ఉన్నటువంటి క్యాష్ రివార్డ్స్ ఏవైతున్నాయో వారికి సత్వరం అందజేస్తాము. అట్లాగే ఈ అవకాశాన్ని తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా, నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ప్రభుత్వ పిలుపుని అందుకొని, పోలీసుల పిలుపుని అందుకొని బయటకు వస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రవికుమార్ సార్, నమస్తే తెలంగాణ.